హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోనో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నన్ను ఎంకరేజ్ చేయాలంటే మీరు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. రియాలిటీ వీడియోస్ చేద్దాం. యూకేలో ఏం నడుస్తుంది, స్టూడెంట్స్ ఎట్లా సఫర్ అవుతున్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను చూసి దాని మీద వీడియోస్ చేస్తా. 100% యూకేలో రియాలిటీ వీడియోస్ చేస్తా. నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? అండ్ టాపిక్ ఏంటంటే ఈరోజు వీడియో ఫుల్ టైమ్ జాబ్స్ ఎప్పుడు చేయొచ్చు. మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం వీసా ఉంటుంది, పిహెచ్డబ్ల్యూ వీసా, పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో మనం ఫుల్ టైం జాబ్స్ చేయొచ్చు. అండ్ మాస్టర్స్ చేస్తున్నాం అంటే మాస్టర్స్ చదువుతున్నాం, ఆ టైంలో మనం పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు. ఓన్లీ 20 అవర్స్, వీక్కి 20 అవర్స్ చేసుకోవచ్చు. అంటే మొత్తం నెలకు 80 అవర్స్ చేసుకోవచ్చు. జాబ్స్ ఉన్నాయంటే దొరికితే నీ లక్, దొరకకుంటే ఏం చేయలేము. ఇంట్లో కూర్చొని తిని పండుకోవడమే. ఇక అంతే. ఇక సిచ్యువేషన్ ఎట్లున్నదంటే ఇక వర్స్ట్ అయిపోయింది. అందరూ దిగి ఇక్కడ ఉన్నారు. ఇక బస్తాలు వచ్చిళ్ళు. ఇక మొత్తం ఇండియా నుంచి మొత్తం ప్యాక్ అయ్యి ఇటుగా వచ్చిళ్ళు. ఇక జాబ్ లేటుంటే చెప్పు, ఒక్క జాబ్కి పార్ట్ టైం జాబ్కి చెప్తున్నాను, ఒక్క జాబ్కి 50 మంది ఉన్నారు పార్ట్ టైం జాబ్కి. మళ్ళీ లోపల రెఫరెన్స్ కింద నడుతుంది. రెఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేనే మాస్టర్స్ స్టూడెంట్, నేను పర్సీవ్ చేస్తున్నా పార్ట్ టైం జాబ్ ఒక క్యాఫేలో ఉంది. నాకు నా మేనేజర్ ఫోన్ చేస్తాడు, ఆ మేనేజర్ అక్కడనే ఉంటాడు, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పగానే నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్తా. మా ఇంటి ఎందుకంటే ఆల్రెడీ ఎవరికి జాబ్ లేదు, ఎవరికైనా జాబ్ ఉన్నాయంటే వానికి పక్కనోనికి పెట్టడానికి చూస్తారు, అవునా కదా? రెఫరెన్స్ కింద. ఇక మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా, జట్ అని ఫోన్ చేసి, అరే నువ్వు తొందర రా అనగానే వాడు వస్తాడు. ట్రయల్ షిఫ్ట్ చేసుకుంటే రేపు నుంచి వానికి షిఫ్ట్లు చాలు. బయటికి వస్తలేవు, పార్ట్ టైం జాబ్స్ ఉన్నా కూడా బయటికి వస్తలేవు, రెఫరెన్స్ కింద పోతున్నాయి పార్ట్ టైం జాబ్స్ అయినా. ఇక ఫుల్ టైం జాబ్స్ మాట్లాడుకున్నాం. మన టాపికే ఈరోజు ఫుల్ టైం జాబ్స్. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మనకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. ఈ వీసాలో మనం ఫుల్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. అందరు ఫుల్ టైం జాబ్స్ అనగానే ఐటీ జాబ్స్ అనుకుంటారు, సిస్టమ్ ముందు కూర్చొని కోడింగ్లు అవి ఇవి అనుకుంటా అంటారు ఫుల్ టైం జాబ్స్ అనగానే. వినండి, ఇక ఫుల్ టైం జాబ్లు అంటే ఇక్కడ ఏదన్నా చేయను, ఏ పని అన్నా చేయి, 40 అవర్స్ చేసుకోవచ్చు. 40 అవర్స్ చేసుకోవాలి, ప్లస్ నువ్వు 20% గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఫుల్ టైం జాబ్స్ చేస్తాను అంటే 40 అన్న చేయి, 50 అన్న చేయి, 60 అన్న చేయి, నీ ఇష్టం. కానీ ట్యాక్స్ అయితే కట్టాలి నువ్వు గవర్నమెంట్కి. ఫుల్ టైం జాబ్ చేస్తున్నావు అంటే. ఫుల్ టైం జాబ్స్ ఇక్కడ ఏముంటాయి, నువ్వు రెస్టారెంట్లో పని చేయొచ్చు, బార్లో పని చేయొచ్చు, ఫుడ్ డెలివరీస్ చేసుకోవచ్చు, ఏది అన్నది నువ్వు చేసుకోవచ్చు. కానీ నువ్వు వర్క్ చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా జాబ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ టైం జాబ్స్ ఎట్లా క్రాక్ చేయాలి అంటే, లైక్ ఐటీ జాబ్స్ అయినా వేరే జాబ్స్ అయినా ఫుల్ టైం జాబ్స్ ఉన్నా, నా దగ్గర ఫుల్ టైం వీసా ఉన్నది, ఫుల్ టైం జాబ్ ఉందంటే అవి కూడా లేవు. హోల్ యూకేలా ఫుల్ టైం జాబ్స్ కూడా లేవు. అందరు చెప్తారు, ఫుల్ టైం వీసా ఉంటే నేను ఆ జాబ్ ఇప్పిస్తా, ఈ జాబ్ ఉంటాయి. ఫుల్ టైం జాబ్ ఉన్న వాళ్ళే నాకు మస్తు మంది మెసేజ్ చేస్తున్నారు, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా పెడతాను నేను. ఎవరి దగ్గర లేవు, జాబులు లేవు. ఉన్న జాబులే చేసుకుంటారా అంటే బంద్ చేసుకొని ఇంట్లో కూర్చుంటాను. ప్రెషర్ అట్లున్నది, వర్క్ ప్రెషర్ అట్లున్నది. సో ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఫుల్ టైం జాబ్స్ కూడా లేవు. హోల్ యూకే లండన్లో ఫుల్ టైం జాబ్స్ కూడా లేవు. అంత హారబుల్గా ఉంది సిచ్యువేషన్. స్టూడెంట్స్కి కూడా తెలుసు, ఇక్కడ ఉన్నోళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు కూడా తెలుసు. ఫుల్ టైం వీసా ఉన్నోళ్ళు కూడా ఏం చేస్తలేరు, ఈట్ స్లీప్ రొటీన్ ఇట్లా ఉన్న సిచ్యువేషన్. అండ్ ఒకవేళ మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నది, ఫుల్ టైం జాబ్ చేయాలని ఉన్నది అంటే నీకు ఒకటే సజెషన్ ఇస్తాను. నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నదా? ఇండియాలో నువ్వు ఏమైనా జాబ్ చేసినావు, ఇండియాలో ఐటీ కంపెనీలో ఏమైనా జాబ్ చేసినావు, ఒక 4-5 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే నువ్వు ప్రాజెక్ట్స్ చేసినవి, అక్కడ ఏం పని చేసినావు కంపెనీలో, నాకు ఆ స్కిల్ నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ నువ్వు ఏమైనా మంచి జాబ్ చూడాలంటే నీకు బ్యాక్ హోమ్ నుంచి ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. మినిమం 4-5 ఇయర్స్ అయితే మినిమం ఎక్స్పీరియన్స్ చూస్తారు ఇక్కడ. నువ్వు ఇక్కడ జాబ్స్ వేరే కంపెనీకి అప్లై చేస్తే, మంచి ప్రొఫెషనల్ జాబ్స్ చేయాలంటే నీకు బ్యాక్ హోమ్ నుంచి 4-5 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. మంచి సర్టిఫికేషన్స్ ఉండాలి, మంచి ప్రాజెక్ట్ చేసి ఉండాలి, మంచి స్కిల్స్ ఉండాలి, ఐటీ స్కిల్స్ ఉండాలి, ట్రెండింగ్ కరెంట్ ఏం టెక్నాలజీ యూజ్ చేస్తుందో దాని మీద గ్రిప్ ఉండాలి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్ మెయిన్గా. ఇవన్నీ ఉన్నా కూడా మెయిన్ థింగ్ ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ అయినా కానీ ఫుల్ టైం జాబ్స్ అయినా కానీ మెయిన్ థింగ్ ఇక్కడ రెఫరెన్స్. యూకేలో రెఫరెన్స్తోని జాబ్ ఈజీగా దొరుకుతుంది, జల్దీ దొరుకుతుంది. యూకేలో ఫుల్ టైం జాబ్ అయినా కానీ పార్ట్ టైం జాబ్ అయినా కానీ నీకు జాబ్ రావాలంటే రెఫరెన్స్ మెయిన్ మ్యాండేటరీ. రెఫరెన్స్ కూడా ఉన్నది, నీకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీకు రెఫరెన్స్ ఉన్నది, ఇండియాలో 4-5 ఇయర్స్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నది, బిజినెస్ ప్రాజెక్ట్స్ చేసినావు, ఇంటర్న్షిప్స్ చేసినావు, కొత్త టెక్నాలజీ మీద గ్రిప్ ఉన్నది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కూడా. కంపెనీ దగ్గర పోతావు,
నీకంటే దాదాలు ఉంటారు ఇక 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండియన్స్ మనల్లే ఉంటారు, మళ్ళీ ఏషియన్సే ఉంటారు. వాళ్ళు ఇండియన్ నుంచో ఇక్కడికి వస్తారు స్కిల్ అప్గ్రేడ్ కోసం. మాస్టర్స్ చదువుతారు, మాస్టర్స్ చదివిన తర్వాత ఇట్లాంటి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉన్నది. నువ్వు వాళ్ళతోనే కాంపిటేటివ్ కావాలి, నువ్వు క్రాక్ చేయాలి. 4-5 ఉంటారు, వాళ్ళకి ఒక్కళ్ళన్నా ఇద్దరన్నా కావాలి. మీరు 5-6 మంది ఉంటారు. సో వాడు ఒకటే చెప్తాడు, ఎగ్జామ్లు పెట్టిస్తాడు, ఇంటర్వ్యూ చూస్తాడు. ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఫుల్ టైం జాబ్ ఇప్పిస్తాడు. ఫుల్ టైం జాబ్ మీకు వస్తుంది. ఇట్లా ఉన్నది. మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా, మీకు ఎంత మంచి రెఫరెన్స్ ఉన్నా కూడా ఇక్కడ దాదాలు ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఐటీ ఎక్స్పీరియన్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు. దే ఆర్ ట్రయింగ్. వాళ్ళు అన్ని పాసిబుల్ వేస్ నుంచి చూస్తున్నారు. మనకు ఇప్పుడు అన్నీ ఉన్న తర్వాత వస్తుంది అంటే గ్యారంటీ లేదు. మళ్ళీ ఇది ఫుల్ టైం జాబ్ కూడా లక్ బేస్ మీద ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్ అట్లున్నది. అందరు ఏం చేస్తారు తెలుసా, మనం మాస్టర్స్ చదివినప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేస్తారు కదా, ఎక్కడనో సూపర్ మార్కెట్లో పనిచేయడము, రెస్టారెంట్లో పనిచేయడము, బార్లో పనిచేయడము, పబ్లో పనిచేయడము, రిసెప్షన్ లాగా పనిచేయడం, ఎక్కడో పని చేస్తాం. మనం మాస్టర్స్ చదువుకుంటా 20 hours చేస్తాం, మంత్లీ 80 hours 85 hours ఇట్లా చేస్తాం కదా. సో ఇక్కడ జాబ్స్ లేక, ఎనఫ్ స్కిల్స్ లేవు, జాబ్స్ ఉన్నా కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉండి ఏం చేస్తాము మన స్టూడెంట్స్, ఈ పార్ట్ టైం జాబే PSW వీసాలో ఫుల్ టైం జాబ్ చేస్తాం. ఇది కథ. ఇది ఎవరు చెప్పాడు? పార్ట్ టైం జాబ్ ఫుల్ టైం జాబ్ చేసుకుంటారు. అంటే సూపర్ మార్కెట్లో నువ్వు లైక్ లీడిల్, ఆల్డీ, టెస్కో ఇట్లాంటివి చాలా ఉంటాయి, సేన్స్బెరీ ఇలాంటి సూపర్ మార్కెట్లో నువ్వు 20 hours చేసే కాడ నువ్వు ఫుల్ టైం వీసా వచ్చినప్పుడు అక్కడనే 40 hours 45 hours ఇట్లా చేసుకుంటావు. ఉన్న దాంట్లోనే సర్దుకొని పోతా అంటావు. ఇక ఎందుకంటే ఇక మళ్ళీ నీ మైండ్ కూడా చేంజ్ అవ్వదు. అరే చేసుకుందాం, ఇక నీకు అలవాటు అయిపోయింది, 20 hours అలా చేస్తాను, ఇక ఏమైతే ఇంకా 40 గంటలు అలా చేసుకుందాం, ఉన్నంతసేపు ఈ PSW అయిపోయే వరకు మనం చేసుకుందాం రా అని అందరి మైండ్ సెట్ ఇదే ఉంటుంది. 40 hours ఇక ఫుల్ టైం చేసుకుంటావు. చేసుకున్న తర్వాత పైసలు ఎన్ని సేవ్ చేసుకుంటావు. మాస్టర్స్ అయిపోగానే ఇంటికాడ ఎడ్యుకేషనల్ లోన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ అటు పంపిస్తా అంటూ ఎడ్యుకేషనల్ లోన్ కంప్లీట్ అవుతుంది. ఏమైనా సేవింగ్స్ ఉంటాయా? బొమ్ము కూడా ఉండవు సేవింగ్స్. ఇక నువ్వు అక్కడ తెచ్చిన 20-25 లక్షలు లోన్ ఉంటుంది. ఇక నువ్వు చేసిన పైసలన్నీ లోన్ కట్టుకుంటా అంటావు. ఇక్కడ పైసలు ఉండవు, ఇక్కడ సగం జాబ్ ఉండదు. ఇండియాకి పోతే నువ్వు ఏం చేసినవరా అంటే ఇజ్జత్ పోతుంది. సూపర్ మార్కెట్లో పనిచేసిన అంటే ఐటీ కంపెనీడు వెనక లెఫ్ట్ లెగ్ తంతుడు ముడ్డి మీద, గీతారా నువ్వు చేసింది లండన్ పోయిన తర్వాత. ఇక్కడ సిచ్యువేషన్ అట్లా ఉన్నది. ఇండియాకి పోతే ఇండియాలో అందరు ఏమనుకుంటారంటే వీడు సూటు బూట్ వేసుకుంటాడు. ఇక్కడ ఏ జాబ్కి కూడా సూటు బూట్ వేసుకుంటారు రా నాయన, కర్రే బట్టలు వేసుకుంటారా. ఇక్కడ ఏ జాబ్ అయినా నువ్వు చూడు, వెయిటర్ అయినా చూడు సూట్ వేసుకుంటాడు, రిసెప్షన్లో చూడు సూట్ వేసుకుంటాడు, బార్లో పోయి సూట్ వేసుకుంటాడు, లేకుంటే మొత్తం ఫుల్ ఆన్ ఫుల్ బ్లాక్ వేసుకుంటారు. అందరు ఏమనుకుంటారు వీడు మంచి లైఫ్ లీడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ కష్టాలు ఎవరు చెప్తలేరు, మనం ఉన్నాం కదా. సో మేక్ షూర్ యూ లైక్ దిస్ వీడియో, కామెంట్ చేయండి ఇది అవునా కాదా, ఇట్లాంటి సిచ్యువేషన్ కరెక్టా రాంగా అందరికీ తెలుస్తుంది. యూకేలో ఉన్న వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తే మేక్ షూర్ యూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్లా ఉన్నది సిచ్యువేషన్. ఫుల్ టైం జాబ్స్ ఇంత కష్టం ఉన్నది. అండ్ కొన్ని స్కామ్స్ కూడా జరుగుతాయి ఫుల్ టైం జాబ్స్లో. ఏంటి అంటే కొన్ని ఏజెన్సీస్, కన్సల్టెన్సీస్ ఉంటాయి. వాళ్ళకు ఒక 2,000 pounds 3,000 pounds ఇస్తే ఒక టెక్నాలజీ నేర్పిస్తా, నాకు తెలిసిన ఏజెన్సీస్ ఉన్నాయి అక్కడ నీకు జాబ్ పెట్టిస్తా అని. ఇవన్నీ వేస్ట్ అని ఆయన. వాడు పోతాం వాళ్ళ దగ్గరికి పోతాం, 2,000 కడతావు. పోయిన తర్వాత ఒక నెల కోర్స్ నేర్పిస్తాడు. కోర్స్ నేర్పించిన తర్వాత అయ్యో నీకు స్కిల్స్ ఇంకా కావాలి అని పైసలు ఏమంటాడు. ఇవన్నీ మూతబరి ముచ్చట్లు. పోతాము, 2,000 కడతాం, కట్టిన తర్వాత 30 రోజులు 40 రోజులు ట్రైనింగ్కి పోతాం. పోయిన తర్వాత స్కిల్స్ సడన్గా కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలంటే టైం పడుతుంది. సో వాడు ఏమంటాడు, ప్రాక్సీ పెట్టి మనం క్రాక్ చేద్దామంటే ప్రాక్సీకి ఎక్స్ట్రా పైసలు ఇస్తాం. ప్రాక్సీకి కూడా పైసలు పోతే ఎగ్జామ్ పాస్ అవుతామంటే ఇక నీ లక్. నువ్వు ఆయన ఎంత కోడింగ్ ప్రాక్సీ పెట్టి కోడింగ్ రాసిన తర్వాత కూడా నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్, నీకు ఓవరాల్గా నాలెడ్జ్ ఉండాలి కదా. ఇవన్నీ స్కామ్స్ కూడా నడుస్తాయి. ఫుల్ టైం స్టూడెంట్స్ని టార్గెట్ చేసి జాబ్ ఇప్పిస్తామని ఇట్లా పైసలు కూడా మోసపోతాను. ఎవరన్నా మోసపోయే వాళ్ళు వీడియో చూస్తే కొంచెం కామెంట్ చేసి చెప్పండి, అన్న నాకు ఇన్ని పోయినాయి, ఈ కన్సల్టెన్సీతో పోయినాయి, ఈ ఇన్స్టిట్యూట్తో పోయినాయి అని కొంచెం అవేర్ చేయండి. ఇట్లున్నది ఫుల్ టైం జాబ్ సిచ్యువేషన్, ఇట్లున్నది హారిబుల్ ఉన్నది. పార్ట్ టైం జాబ్స్ కూడా లేవు, ఫుల్ టైం జాబ్స్ కూడా లేవు. పార్ట్ టైం జాబ్సే మన వాళ్ళు PSW వీసాలో ఫుల్ టైమ్గా చేసుకుంటాను. ఇట్లున్నది మరి సిచ్యువేషన్. ఇంతే ఇక ఏం చెప్పాలి. ఇక ఫుల్ టైం ఏం చెప్తాను అంటే ఏం పోయి బాత్రూమ్లో కడుగుడు, బాసన్లు కడుగుడు, వెయిటింగ్ ఫుడ్ సర్వ్ చేయడం, రిసెప్షన్లో కూర్చోవడము, సెక్యూరిటీ జాబ్స్ చేసుకోవడం, ఇట్లానే ఉన్నది. ప్రొఫెషనల్గా ఎవరో ఒకడు 1000 ఒక 5 మంది చెప్తాను. 1000 మెంబర్స్లా యూకేలో ఉన్న స్టూడెంట్స్లా 5 members ప్రొఫెషనల్గా పోతాను. ఇట్లున్నది. కాంపిటీషన్ కూడా అట్లున్నది. ఏం లేదు, ఇవన్నీ ఇక బంద్ అయిపోతాయి. ఇవన్నీ సట్టా బుట్ట అన్ని చదువుకొని ఇండియాకే పోవడం. వీసాలు అయిపోతే ఇక ఇంటికి పోవడే.
ఇండియాకే పోడే అందరు, నేను కూడా పోతాయా ఇండియా నుంచి వీడియోలు చేసుకుంటా. ఓకేనా, రైట్.